ఫోన్ ట్యాపింగ్లో ఒక బిగ్ అప్డేట్ అయితే కనబడతా ఉంది. సో ఈ కేసులో ప్రధానమైనటువంటి నిందితుడు ప్రభాకర్ రావు తర్వాత ఎవరైతే ఐ న్యూస్ అధినేత శ్రవణ్ రావు ఉన్నాడో నిన్న సాయంత్రం అరెస్ట్ కావడం జరిగింది. ఈ ఎక్కడైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఎస్ఐబి ఏదైతుందో ఎస్ఐబిలో కీలకంగా ఉన్నటువంటి ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఒక వింగ్ ఏదైతే ఏర్పడదో ప్రభాకర్ రావు నేతృత్వంలో వాళ్ళతోటి ఈ శ్రవణ్ రావు అనేటువంటి వ్యక్తి కలిసి ఇటు ప్రభుత్వంకి ఇటు ఎస్ఐబి అదేవిధంగా శ్రవణ్ రావు ఈ మూడు దాంట్లో 3 డాట్స్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా స్పష్టంగా జరిగిందనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలో శ్రవణ్ రావు అరెస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతా ఉంది. సో పరిస్థితి ఏంటంటే ప్రభాకర్ రావు ఏమో రావాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఆయనకు ఆల్రెడీ ఉన్న అవకాశాలన్నీ కూడా అయిపోయినాయి. సుప్రీంకోర్టులో వేసిండు, అక్కడ క్యాన్సిల్ అయింది. అదేవిధంగా ఇటు హైకోర్టులో వేసిండు, అక్కడ క్యాన్సిల్ అయింది. శ్రవణ్ రావు సుప్రీంకోర్టులో నుంచి తెచ్చుకున్నటువంటి రిలాక్సేషన్ ఏదో దాన్ని బేస్ చేసుకొని నాకు ఇవ్వండి అంటూ హైకోర్టుకి వెళ్ళిండు, అక్కడ క్యాన్సిల్ అయిపోయింది. మొత్తానికైతే అన్ని దారులు ప్రభాకర్ రావుకు మూసుకుపోయిన నేపథ్యంలో ప్రస్తుతం శ్రవణ్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన నిన్న అరెస్ట్ కావడం కూడా జరిగింది. సో ఇప్పుడు శ్రవణ్ రావు అరెస్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా ప్రభాకర్ రావును ఈ మధ్యలోనే తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రభాకర్ రావు కనుక వచ్చి ఈ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశంలో చాలా కీలకమైన విషయాలు ఆయన దగ్గర ఉంటాయి. ఎందుకంటే వీళ్ళందరూ ప్రణీత్ రావు నుంచి మొదలు పెట్టుకుంటే భుజంగరావు, తిరుపతన్న, శ్రవణ్ రావు అందరూ కూడా కేవలం ప్రభాకర్ రావు పేరే చెప్తా ఉన్నారు. సో ప్రభాకర్ రావు వస్తే ఎవరు అసలు దొంగలు ఎవరు అనేది తెలిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అందులో అందరికీ తెలిసిన విషయమే కేటీఆర్, కేసీఆర్ వీళ్ళందరూ కల్వకుంట్ల కుటుంబంలో అందరూ హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా బుక్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. దీనిలో నేను ఇంకొక అంశం కూడా చెప్పదలుచుకున్నాను. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరైతే విచారణ చేస్తున్నారో ఎందుకు ఈ కన్ఫర్డ్ ఐపీఎస్ అయినటువంటి గోనె సందీప్ రావును ఎందుకు వదులుతా ఉన్నారు? ఆయన కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తి, సంతోష్ రావుకు స్వయాన దగ్గర చుట్టం. సో సంతోష్ రావు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ ఫోన్ ట్యాపింగ్లో ఫోన్ ట్యాపింగ్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. సో ఇందులో గోనె సందీప్ రావు ఏమో ఇటు ఎస్ఐబి ద్వారానేమో మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉంటారు. ఎస్ఐబి ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉంటే వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో ఎస్ఓటి డీసీపీగా ఉన్నటువంటి గోనె సందీప్ రావు చాలా స్పష్టంగా ఈ ఆపరేషన్ అనేది కూడా ఎస్ఓటీలో ఉంటే పోలీసులతో సివిల్ డ్రెస్సెస్లో వెళ్ళి అందరిని కూడా కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసి టార్చర్ పెడుతున్నారు. ఎందుకంటే నేనే స్వయంగా బాధితుని కదా. సో ఈ అన్ని కోణంలో ఎందుకు గోనె సందీప్ రావు అనేటువంటి ఐపీఎస్ను ఎందుకు వదులుతా ఉన్నారు? ఆయన చాలా స్పష్టంగా ఈ కేసులో కూడా ఆయన పేరు ఎక్కడ రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. మరి ఆయనకు ఈ డిపార్ట్మెంట్లో కావచ్చు లేకపోతే మరి ఎవరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారో అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. సో గోనె సందీప్ రావు పాత్ర కూడా ఫోన్ ట్యాపింగ్లో చాలా ప్రముఖంగా ఉంది. సో ఆయనను కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లో విచారించాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. సో ఈ క్రమంలో అసలు శ్రవణ్ రావు అరెస్ట్ గల కారణాలు ఏంటి? వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే ఎంత చాలా దారుణంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా ఇటు వ్యాపారులను కావచ్చు, ఇటు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళని కావచ్చు, మాలాంటి వాళ్ళను ఎంతోమందిని కూడా ఇబ్బంది పెట్టిన దాఖలు చాలా ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళని ఎందుకు వదలాలి? అసలు వదలొద్దు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తాను. దీని వెనకాల ఉన్నటువంటి అసలు దొంగలను పట్టుకునేంత వరకు ఈ కేసు ఇంకా ముమ్మరంగా దర్యాప్తు సాగాల్సిన అవసరం అయితే ఉంది అనేది నేనైతే స్పష్టంగా కోరుతా ఉన్నాను మిత్రులారా. ఒకసారి శ్రవణ్ రావు అరెస్ట్ గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. చూడండి, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ఏటునే శ్రవణ్ రావు అరెస్టు. చీటింగ్ కేసు పోలీసుల అదుపులో. పెట్టుబడుల పేరుతో ప్రముఖులకు వల. 100 కోట్ల దాకా ఇచ్చిన మాజీ మంత్రి. ఎవరు ఈ మాజీ మంత్రి? 100 కోట్ల దాకా ఇచ్చినటువంటి మాజీ మంత్రి ఎవరు? తలసాని శ్రీనివాస్ యాదవా, సింగిరెడ్డి రంజరెడ్డా, ఎర్రబెల్లి దయాకర్ రావా, ప్రశాంత్ రెడ్డా, కేటీఆరా, హరీష్ రావా, కేసీఆరా, ఎవరు ఇంద్రకరణ్ రెడ్డా, ఎవరో తేల్చాల్సిన అవసరం అయితే ఉంది చాలా స్పష్టంగా. తేలుకుట్టిన దొంగల్లాగా బాధితులు ఇప్పుడైనా అందరూ బయటకు వస్తారా అంటూ ఎస్ దొంగలందరూ కూడా అంటే వీళ్ళందరూ ఎట్లా అంటే వీళ్ళు పకడ్బందీగా ఎట్లా చేసిరంటే వీళ్ళు తేలుకుట్టిన దొంగల్లాగా బాధితులు అంటూ ఉన్నారు కదా. ఎందుకు అంటూ ఉన్నారంటే వీళ్ళు ఎవరైతే వ్యాపారులు ఎవరుతున్నారో అందరూ కూడా ఇల్లీగల్గా కొన్ని పనులు చేశారు. ఆ ఇల్లీగల్ పనుల మీద వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా వాళ్ళని తీసుకొచ్చి కొట్టడం చేయడం అసలు అరాచకమైన టార్చర్ పెట్టడం ద్వారా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులని దొంగ డబ్బులను కూడా ఈ దొంగలు అకౌంట్లో వేసుకున్నారు.
సో ఇదంతా కనబడతా ఉంది. సో శ్రవణ్ రావు పాపం పండిందా? 6.58 కోట్ల మోసం కేసులో అరెస్ట్. ఇనుప ఖనిజం డీల్ అంటూ బురిడి. 2022 నుంచి 23 మధ్య చెల్లింపులు మోసం చేయడంతో పోలీసులు ఆశ్రయించిన బాధితుడు విచారణకు పిలిచి అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు. గతంలో ఏపీ నేత ఫ్యామిలీని బోల్తా కొట్టించిన గనుడు పీటీ వారెంట్తో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారిస్తారా. చూడ్డానికేమో ప్రొఫెషనల్ లా ఉంటాడు, కానీ చేసేటేమో లంగా లఫంగా లుచ్చా పనులే. ఎవరితోటి కేటీఆర్ అండ చూసుకొని ఈ దొంగ పెద్ద ఎత్తున చాలా దారుణంగా బురిడి కొట్టించిండు. ఇలాంటి దొంగలను మనం గౌరవిస్తాం. ఎందుకు గౌరవించాలి ఇలాంటి దొంగల్ని? ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం రేపిన పేర్లలో శ్రవణ్ రావు ఒకరు. అప్పటిదాకా ఓ ఛానల్ ఎండిగా చలామణి అయినటువంటి ఈయన ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నట్టు తేలిందో అప్పటి నుంచి కష్టాలు క్యూ కట్టాయి. చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయంటూ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో శ్రవణ్ కుమార్ రావు మరికొందరితో కలిసి అఖండ్ ఇన్ఫ్రాటెక్ను సంప్రదించారు. అఖండ్ ఇన్ఫ్రాటెక్ను సంప్రదించారు. 2022లో శ్రవణ్ రిథమ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఇది జరిగింది. కర్ణాటకలో ఉన్న అకోర్ ఇండస్ట్రీస్కు చెల్లింపులు జరిపితే ముడి ఇనుప ఖనిజం టన్నుపై 300 రూపాయల లాభం వచ్చేలా చూస్తానని నమ్మబలికాడు. ఈ క్రమంలో 2022 నవంబర్ నుంచి 2023 డిసెంబర్ మధ్య 6.58 కోట్ల దాకా చెల్లింపులు జరిగాయి. వాయిదాల పద్ధతిలో డబ్బులు తీసుకున్న శ్రవణ్ రావు మిగతా వారు 1 టన్ను కనీసం కూడా సరఫరా చేయలేదు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదులో పేర్కొన్న విషయాలు ఒకసారి మనం చూసినట్లయితే అసలు ఇంకా చాలా దారుణాలు. ఇవి కేవలం ఒక 5% మాత్రమే. ఇంకా 95% అసలు దొంగతనాలునే వీళ్ళయి. లుచ్చా పనులు, లంగా పనులు అవన్నీ కూడా బయటికి రావాలి. అఖండ్ ఇన్ఫ్రాటెక్ సంస్థ డైరెక్టర్ ఆకర్ష్ కృష్ణ ఇటీవల శ్రవణ్ రావుపై సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 6.58 కోట్ల రూపాయల మేర మోసం చేసినట్లు అందులో పేర్కొన్నారు. పలుమార్లు శ్రవణ్ రావును ప్రశ్నించగా అప్పుడు ఇప్పుడు అంటూ సమయం దాటేశాడని పేర్కొన్నాడు. ఈలోపు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కావడంతో విదేశాలకు పారిపోయాడని చెప్పాడు. శ్రవణ్ భార్య మిగతా వారిని అడిగితే కేవలం 50 లక్షలు వాపసు చేసినట్టు తెలిపాడు. దీంతో సిసిఎస్ అధికారులు బిఎన్ఎస్ చట్టం సెక్షన్ 316(5), 318(4), 35 ప్రకారం కేసులు నమోదు చేశారు. శ్రవణ్ రావును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ అతని భార్య స్వాతిరావు, వ్యాపార భాగస్వామి వేదమూర్తి, అకోర్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ ఉమామహేశ్వరరెడ్డిలకు కూడా నిందితుడిగా చేర్చారంటూ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. 14 రోజుల రిమాండ్ అంట. సో ఇంకెన్ని చేశాడో ఇంకా చాలా ఉన్నాయి. చాలా దారుణాలు ఉన్నాయి. వీళ్ళను బహిరంగంగా ఉరిసిన తప్పలేదు. ఎందుకంటే వీళ్ళు ఈ తెలంగాణలో ప్రథమంగా ఉన్నటువంటి ఆర్థిక నేరగాళ్ళుగా మనమైతే చెప్పచ్చు. ఎవరండా చూసుకొని ఈ కల్వకుంట్ల కుటుంబం అండా చూసుకొని ఈ దొంగలంతా కూడా రెచ్చిపోయి ఈ దందాలన్నీ వేసేసి ఈ కమిషన్లన్నీ కూడా ఆ కేసీఆర్కు ఇచ్చారు. అసలు వాళ్ళని ఫస్ట్ ఆ కల్వకుంట్ల కుటుంబాలు అందరూ తీసుకొచ్చేసి పెద్ద ఎత్తున విచారిస్తే అన్ని విషయాలు కూడా బయటపడతాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు లీలలను స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం బయటపెట్టింది. గత మంత్రులతో అతనికి ఉన్నటువంటి డీలింగ్ పైన కథనాలు ఇచ్చింది. ఇప్పుడు చీటింగ్ కేసు అరెస్ట్ నేపథ్యంలో అతను ప్రముఖులను పెట్టుబడుల పేరుతో ముంచిన మోసాలు ఇంకా ఎన్నో బయటకు వచ్చే అవకాశాలున్నాయి. గత ప్రభుత్వంలో మంత్రిగా చేసినటువంటి నేత మైనింగ్లో పెట్టుబడుల కోసం 100 కోట్ల రూపాయల దాకా శ్రవణ్ రావుకి ఇచ్చినట్లు సమాచారం. ఇంతేకాదు గతంలో ఏపీకి చెందిన మాజీ మంత్రి కుటుంబాన్ని మోసం చేశారని పలువురి వద్ద ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. పెట్టుబడులు అంటూ డబ్బులు చేస్తారంటూ శ్రవణ్ రావు ఇంకా చాలామంది ప్రముఖులను నమ్మించినట్టు సమాచారం. ఆ బాధితులంతా ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తారా, లేదంటే తేలుకుట్టిన దొంగల్లాగా సైలెంట్గా ఉండిపోతారా అనేటువంటి చర్చ చాలా బలంగా జరుగుతోంది. సో ఖచ్చితంగా ఎవరైతే విచారణ చేస్తూ ఉన్నారో ఇంకా ఈ శ్రవణ్ రావు విషయంలో చాలా దొంగతనాలు, దుర్మార్గాలు, దోపిడీలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి అన్నింటిని కూడా విచారిస్తే చాలా విషయాలు కూడా బయటపడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్